ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ G+1 హౌస్ అయితే తీసుకొచ్చాను. నా పేరు శివ, మీరు చూస్తున్నారు జూ రియల్టీ ఛానల్. వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ హౌస్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చి 25 అంకణాలు అండ్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 48 అంకణాలు వస్తుంది. ఈ హౌస్ ఎలివేషన్ పార్ట్ చూసినట్టయితే చాలా బాగుంది అండ్ అక్కడ స్టోన్ క్లాడింగ్ కూడా మనం చూడొచ్చు. ఆ డిజైన్ కూడా చాలా అండ్ అక్కడ వచ్చిన గ్లాస్ కూడా వర్క్ కూడా చాలా బాగా చేశారు అండ్ అక్కడ ఫిట్ చేసిన లైటింగ్స్ కూడా చూడొచ్చు. మనకి ఓవరాల్ గా ఆ హౌస్ కి అనేది చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ హౌస్ నుంచి కూడా మనకి 40 రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ యాక్సెస్ కూడా పక్కనే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ మనకు ఒక ప్రొవిజన్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఇచ్చారనమాట. ఇక్కడంతా మనం ఏ ప్లాంట్స్ అయినా కూడా మనకు ఇష్టం వచ్చిన ప్లాంట్స్ మనం ఇక్కడ ప్లాంట్ చేసుకోవచ్చు. మనం మెయిన్ గేట్ అయితే చూసేద్దాం. మెయిన్ గేట్ చూసినట్టయితే స్టీల్ గేట్ అనేది మనకి ఇచ్చారు. ఈ స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్, మనకి లాంగ్ లైఫ్ అనేది కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈ పిల్లర్ డిజైనింగ్ అండ్ ఈ వాల్ డిజైనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారనమాట. మంచి లుక్ వస్తుంది హౌస్ కి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక పార్కింగ్ ఏరియా అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఒక బైక్ అండ్ కార్ అయితే మనం పార్క్ చేసుకునే విధంగా కూడా మనకి ఈ ప్రొవిజన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, మనకి స్టెప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ స్టెప్స్ కంతా కూడా గ్రానైట్ అనేది మనకి ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ ఈ డిజైన్ కూడా మనం చూడొచ్చు, డోర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది, అట్రాక్టివ్ డిజైన్ మొత్తం. అండ్ ఇక్కడ కూడా మనకి చూడొచ్చు, ఈ వాల్ కి ఒక గ్లాస్ అయితే మనకి ఫిట్ చేశారు. ఈ గ్లాస్ కి ఉన్న ఈ ఆర్ట్ కూడా మనకి చాలా బాగుంది, అట్రాక్టివ్ డిజైన్ తోనే వస్తుంది. ఇప్పుడైతే హౌస్ లోపల చూసేద్దాం. అండ్ ఈ డోర్ అయితే మాత్రం మనకి ఒక టీకుడ్ డోర్. ఈ టీకుడ్ డోర్ అయితే మనకి లాంగ్ లైఫ్ అనేది కూడా వస్తుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు, కిందంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ తోనే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన కూడా మనం చూడొచ్చు, మొత్తం సీలింగ్ కూడా మనకి లైటింగ్స్ కూడా చాలా మంచిగా ఫిట్ చేశారు. ఈ లైటింగ్స్ కి ఈ ఫ్లోరింగ్ కి మంచి లుక్ వస్తుంది, అట్రాక్టివ్ లుక్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్ డిజైనింగ్ ఇచ్చారు, చాలా ప్లెయిన్ గా ఉంది, చాలా చూసేదానికి చాలా డీసెంట్ గా కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూడొచ్చు టీవీ యూనిట్ కూడా మనకి ఇదంతా కూడా లామినేటెడ్ ప్లైవుడ్ చాలా బాగుంది చూడడానికి. కింద కూడా మనం ర్యాక్స్ కూడా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఫిట్టెడ్ అనమాట. ఇవన్నీ కూడా సో ఇదంతా కూడా మనకి బిగ్ సైజెస్ టీవీస్ మనం ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడంతా కూడా. అండ్ ఇదంతా కూడా డిజైనింగ్ చూడొచ్చు, మనం అంతా కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది, అట్రాక్టివ్ డిజైన్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడంతా మీ ఫ్యామిలీ టైం ఇక్కడంతా కూర్చొని మీరు బాగా స్పెండ్ చేయొచ్చు. ఈ లివింగ్ ఏరియాలో మనం ఇక్కడ ఒక సోఫా కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి టైం అయితే ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, మనకి ఇక్కడ సేఫ్టీ కోసం అని చెప్పి ఒక స్టీల్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఒక మస్కిటో మెష్ డోర్ కూడా, అంటే ఇవన్నీ మస్కిటోస్ రాకుండా ప్రివెన్షన్ కోసం. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, సేఫ్టీ కోసం అని చెప్పేసి స్టీల్ గ్రిల్ అనేది కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనము బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఈ బెడ్రూమ్ చూసినట్టయితే చాలా సింపుల్ గా చాలా బాగా ఉంది, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడంతా కూడా మనకి చూడొచ్చు వార్డ్రోబ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు ఒక బీరువా పెట్టుకునే దానికి ఒక ప్రొవిజన్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడంతా కూడా స్లైడింగ్ డోర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా అట్రాక్టివ్ డిజైన్ తో మంచి లైటింగ్ ఫిట్ చేశారు. ఇక్కడ ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కింద కూడా మనకి డ్రావర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు సేఫ్టీ గ్రిల్స్ అండ్ విండోస్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ కావాల్సి ఉంటే మనకి ఒక టీవీ కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఆ ఒక ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అయితే చూసేద్దాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, పార్టిషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది మన హాల్ కి అండ్ డైనింగ్ ఏరియాకి ఒక పార్టిషన్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, చాలా బాగున్నాయి. డిజైన్ కూడా మంచి లుక్ వచ్చే విధంగా దీనికి డిజైన్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే మనం బెడ్రూమ్ కూడా చూద్దాము. సెకండ్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చాలా సింపుల్ గా, ఇక్కడ కూడా మంచి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మంచి డిజైనింగ్ ఉంది, మంచి లైటింగ్ కూడా దానికి ఫిట్ చేశారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, స్లైడింగ్ డోర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐటమ్స్ అన్ని లోపల పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం చూడొచ్చు. అండ్ సీలింగ్ కూడా మనకి చూడొచ్చు, సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, బ్రైట్ గా. హౌస్ అంతా కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాం. డైనింగ్ ఏరియా కూడా మనం చూడొచ్చు. డైనింగ్ ఏరియాలో కూడా చాలా బాగా స్పేషియస్ గానే ఉంది డైనింగ్ ఏరియా కూడా. అండ్ చూడడానికి చాలా చక్కగా ఉంది. అండ్ సీలింగ్ కూడా మనం చూడొచ్చు, సీలింగ్ డిజైనింగ్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంది. లైటింగ్స్ కూడా చాలా బాగా అట్రాక్టివ్ గా పెట్టారు. అండ్ పూజా రూమ్ కూడా మనకి ఒక ఐసోలేటెడ్ గా పెట్టారు అనమాట, ఇచ్చారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ కింద మనం పూజ ఐటమ్స్ పెట్టుకునే దానికి ర్యాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ క్రాకరీ యూనిట్ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మన వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా. ఇక్కడ కిచెన్ చూసేద్దాం. కిచెన్ చూసినట్టయితే చాలా బాగా డిజైన్ పార్ట్ అయితే కూడా చాలా బాగుంది. డిజైనింగ్ అంతా చాలా మంచిగా. ఇదంతా కూడా ఒక లామినేటెడ్ ప్లైవుడ్, అంతా కూడా ఒక లామినేటెడ్ ప్లైవుడ్ డోర్స్ కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడంతా కూడా మనకి గ్రానైట్ అనేది కూడా చాలా బాగుంది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మన విండో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి సింక్ ఫిట్ చేసుకునే దానికి ఇక్కడ వాటర్ పైప్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఓవరాల్ గా ఈ కిచెన్ కూడా చాలా బాగుంది. అండ్ బయట కూడా మనం చూద్దాం.
ఈస్ట్ కార్నర్ లోనే మనం చూడొచ్చు, ఈస్ట్ కార్నర్ లో మనకి బోర్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఈ బోర్ నుంచి వచ్చే వాటర్ మనకి 24/7 వాటర్ అవైలబిలిటీ అయితే మనకు ఉంటుంది. ఈ వాటర్ మనం డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయొచ్చు. ఎటువంటి నువ్వు ప్యూరిఫైర్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోటార్ కి స్విచ్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు వాషింగ్ మెషిన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పెట్టుకునే దానికి ఒక ప్రొవిజన్. ఓవరాల్ గా ఇదంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సెట్ బ్యాక్స్ అనేది కూడా చాలా బాగా స్పేషియస్ గానే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది ఇదంతా కూడా. అండ్ ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా స్టీల్ రైలింగ్స్ మన సేఫ్టీ పర్పస్ కోసం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మన స్టెప్స్ కూడా మనం చూసినట్టయితే ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్. ఇన్నర్ సైడ్ కూడా మనం చూడొచ్చు, చాలా డిఫరెంట్ గా అనేది ఒక మంచి లుక్ వచ్చే విధంగా అట్రాక్టివ్ డిజైన్ తో దీన్ని ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి. ఈ రైలింగ్ గ్లాస్ ఫినిషింగ్ అనేది కూడా మంచి అట్రాక్టివ్ లుక్ వచ్చే విధంగా కూడా దీన్ని ఫిట్ చేశారనమాట. అండ్ ఇక్కడ పిల్లర్స్ చూసుకున్నట్టయితే చాలా టైల్స్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ వాల్స్ కి ఈ పిల్లర్స్ కి వచ్చే డిజైన్ కూడా మంచి లుక్ వస్తుంది ఓవరాల్ గా హౌస్ కి. అండ్ పైన కూడా మనం చూడొచ్చు, సీలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ లైటింగ్స్ కూడా చాలా సింపుల్ గానే ఇచ్చారు. అట్రాక్టివ్ డిజైన్ తోనే ఉంది ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు మన హౌస్ ఎంట్రన్స్ అయితే మనం చూసుకున్నట్టయితే పైన ఇదంతా డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, గ్లాస్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఎలాగైతే మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారో ఇక్కడ కూడా అలాంటి సేమ్ డోరే, టీకుడ్ డోరే మనకి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మన లివింగ్ ఏరియా కూడా మనం చూడొచ్చు, ఇదంతా కూడా సేమ్ కింద మనకి ఎలాగైతే మెటీరియల్స్ యూజ్ చేశారో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అదే సేమ్ రెప్లికేట్ అనమాట ఇదంతా చెప్పుకోవచ్చు. అండ్ ఈ విండో కూడా మనం చూడొచ్చు, సేమ్ అలాగే ఉంది. డిజైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ కూడా మనం చూడొచ్చు, మంచి లుక్ వస్తుంది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, ఇక్కడ పైన డిజైనింగ్ కూడా కొంచెం డిఫరెన్షియేట్ చేశారనమాట అక్కడికి ఇక్కడికి కొంచెం. అండ్ ఇదంతా కూడా మనం చూస్తున్నట్టయితే లుక్ వైజ్ చాలా బాగుంది, అట్రాక్టివ్ గా కూడా ఉంది. అండ్ మంచి లుక్ వస్తుంది. అండ్ మనం అయితే ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము. బెడ్రూమ్స్ కూడా మనకి సేమ్ కింద మనకి ఎలాగైతే ఇచ్చారో అలాంటి ఒక మెజర్మెంట్స్ ఈ ఉన్న ఫ్లోరింగ్ లో ఉన్న బెడ్రూమ్ కూడా మనకి అలాగే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి కూడా గ్రానైట్ ఫినిషింగ్ మనం చూడొచ్చు ఈ విండోస్ అన్నిటికి. ఈ హౌస్ లో ఉన్న అన్ని విండోస్ అన్నిటికి కూడా ఒక గ్రానైట్ ఫినిషింగ్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ సేఫ్టీ కోసం అని చెప్పి గ్రిల్ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అన్ని కింద ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్. అండ్ ఒక వాష్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాం మనం. అండ్ పార్టిషన్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినట్టుగానే పైన కూడా సేమ్ అలాగే ఇచ్చారు. చెప్పుకోదగింది ఏంటంటే ఉన్న అన్ని డోర్స్ కి కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఆల్ డోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు అన్నిట్లో మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఉంది. సో ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది హౌస్ కి. అండ్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, చాలా బాగుంది. అంతా సేమ్ కింద ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారనమాట. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది. అండ్ కిచెన్ కూడా మనకి సేమ్ ఉంది ఇక్కడ. అండ్ ఇదంతా కూడా మన క్రాకరీ యూనిట్ అండ్ పూజా రూమ్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ బయట కూడా మనం చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. కింద ఇచ్చినట్టే ఇక్కడంతా కూడా సెట్ బ్యాక్స్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వ్యూ కూడా చూడొచ్చు. మనకి ఆ వ్యూ కూడా చాలా బాగుంది, చాలా నీట్ డీసెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చే ఎయిర్ కూడా మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ ఏరియాలో ఎయిర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ మనకి కూడా కొంచెంసేపు ఇక్కడ కూర్చొని మనం మంచిగా ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పి ఇక్కడ కూర్చోవచ్చు కొంచెంసేపు. ఈ హౌస్ వచ్చేసరికి 4వ మైల్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి మైపాడ్ గేట్ సెంటర్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 1.56 CR, అది కూడా నెగోషియబుల్. అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ హౌస్ ని మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఈ హౌస్ ని విజిట్ చేయండి. మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్.